వెయిట్ లాస్ అయితే డయాబెటీస్ రివర్స్ అవుతుందా? ఈ క్వశ్చన్ నన్ను చాలామంది అడుగున్నారు. వెయిట్ లాస్ అంటే యాక్చువల్గా ఫ్యాట్ లాస్ అయితే డయాబెటీస్ రివర్స్ అవుతుంది. వెయిట్ లాస్కి ఫ్యాట్ లాస్కి డిఫరెన్స్ ఏంటంటే వెయిట్ లాస్లో వాటర్, మజిల్, ఫ్యాట్ 3 ఇంక్లూడ్ అవుతాయి. అదే ఫ్యాట్ లాస్లో ఓన్లీ ఫ్యాట్నే టార్గెట్ చేస్తాము. అంటే డయాబెటీస్ రివర్స్ అవ్వాలి అంటే ఫస్ట్ స్లీప్ని కరెక్ట్ చేసుకోవాలి, నెక్స్ట్ స్ట్రెస్ని తగ్గించుకోవాలి, నెక్స్ట్ ఎక్సర్సైజ్ చేయాలి, వీలుంటే ట్రైనర్ని పెట్టుకొని మజిల్ బిల్డ్ చేయాలి. అంటే అంత ఓపిక ఉండి యంగ్ ఏజ్లో ఉన్న వాళ్ళకి 30-35లో ఉండే వాళ్ళకి ప్రీ డయాబెటిక్ వచ్చిన వాళ్ళకి మజిల్ బిల్డింగ్ వెరీ ఇంపార్టెంట్. సో ట్రైనర్ కంపల్సరీగా ట్రైనర్తో వెయిట్ లిఫ్టింగ్ చేయాలి. లేదా మీకు తెలిసిన స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అంటే మీ బాడీ వెయిట్స్తో స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అన్నా లేకపోతే కార్డియో అన్నా ఏదైనా హెల్దీ వేలో ఎక్సర్సైజ్ చేయాలి. అంటే మీ బాడీ ఎంతవరకు మీకు ఎక్సర్సైజ్ చేయడానికి సహకరిస్తుందో అంతవరకు చేయండి. కంపల్సరిగా ఎక్సర్సైజ్ అనేది ఇంపార్టెంట్. ఒకవేళ ఎక్సర్సైజ్ చేయడానికి అంటే మీ బాడీ సహకరించట్లేదే అనుకోండి, ఇంట్లో చిన్న చిన్న పనులు చేసుకోవాలి. మధ్యాహ్నం పూట పడుకోకూడదు. ఇంట్లో అంటే రిమోట్ దూరంగా పెట్టాలి, వాటర్ బాటిల్ దూరంగా పెట్టాలి. మనం 4 సార్లు వంటగదిలోకి ఇక్కడికి పేపర్ తెచ్చుకోవడానికి, రిమోట్ తెచ్చుకోవడానికి, బయటికి వెళ్ళి ఏదైనా తెచ్చుకోవడానికి చిన్న అంటే దగ్గరగా ఉంటే వాక్ చేసి వెళ్ళటము ఇలాంటివి చెయ్యాలి. పగలు అంటే ఆఫ్టర్నూన్ పడుకోవద్దు. కరెక్ట్గా 10:30కి పడుకొని మార్నింగ్ 6 o'clockకి లేవటం చాలా హెల్దీ. అట్లీస్ట్ 10:30కి పడుకొని 5 o'clock కన్నా 4 o'clock కన్నా లేవటం వెరీ ఇంపార్టెంట్. నేను 12కి పడుకొని 8కి లేస్తాను అని చాలామంది చెప్తారు. నో, ద బాడీ రిపేరింగ్ టైం 11 o'clock to 4 o'clock. ఆ టైంలో డీప్ స్లీప్లో ఉన్నప్పుడు మాత్రమే మీకు హార్మోన్స్ అన్నీ బ్యాలెన్స్ అవుతాయి. నోట్ దిస్ పాయింట్. 11 to 4 is the repairing time. సో ఆ టైంలో నిద్రపోవటం చాలా ఇంపార్టెంట్. నేను 1కి పడుకొని 9కి లేస్తాను, నేను 8 hours స్లీప్ ఉంటుంది, నాది 6 hours స్లీప్ ఉంటుంది, నేను ఏ టైంలో పడుకున్నా పర్లేదు అని చాలామంది అనుకుంటారు. నో, దట్ ఈస్ ఎ రాంగ్ ఇండికేషన్. 11 to 4 డీప్ స్లీప్లో ఉంటేనే మన బాడీ రిపేర్ అవుతుంది. నోట్ దిస్ పాయింట్. సో ఫస్ట్ మనం చేయాల్సిన పని మనం స్లీప్ని కరెక్ట్ చేసుకోవాలి, స్ట్రెస్ తగ్గించుకోవాలి, ఎక్సర్సైజ్ చేయాలి, వీలుంటే ట్రైనర్ సహాయంతో మజిల్ బిల్డ్ చేయాలి. దిస్ ఈజ్ ద మెయిన్ థింగ్. నెక్స్ట్ డైట్ ఈజ్ యాక్చువల్లీ 70%. మిగతా 30% ఆ మార్క్స్ దానికి వెళ్తాయి. 70% డైట్ వర్క్ అవుతుంది. సో మనం ఎన్నింటికి లేస్తున్నాము, లేచినప్పటి నుంచి ఏం తింటున్నాము, మన బాడీలో ఫాస్ట్గా గ్లూకోజ్ పెరగకుండా ఉండాలి అంటే నేను చాలా టిప్స్ చెప్పున్నాను, మళ్ళీ చెప్తున్నాను. వెనిగర్ పడేవాళ్ళు వెనిగర్ తీసుకోండి, వెనిగర్ పడని వాళ్ళు 3 lemons ఎర్లీ మార్నింగ్ 1 glass ఆఫ్ వామ్ వాటర్లో తీసుకోండి. అది కూడా పడని వాళ్ళు ఒక బ్లాక్ కాఫీలో వితౌట్ షుగర్ 1 teaspoon ఆఫ్ చియా సీడ్స్ కలుపుకొని లేదా సబ్జా గింజలు కలుపుకొని తీసుకోవచ్చు. ఈ మూడిట్లో ఏదైనా చేయొచ్చు లేవంగానే. అండ్ మార్నింగ్ మనం తీసుకునే ఫుడ్లో ఎక్కువ శాతం ఫైబరు, గుడ్ ఫ్యాట్స్, ప్రోటీన్స్ ఇంక్లూడ్ చేసుకోండి. సో తినే ప్యాటర్న్ కూడా ఫస్ట్ ఫైబర్ తినండి, ఆ తర్వాత ప్రోటీన్ తినండి. మార్నింగ్ మీల్లో ఎక్కువ శాతం ప్రోటీను, గుడ్ ఫ్యాట్స్, ఫైబరు ఉండేలాగా ప్లాన్ చేసుకోండి మార్నింగ్ అండ్ ఈవినింగ్ మీలు. మధ్యాహ్నం మీల్లో చక్కగా రైస్ తీసుకున్నా, బ్రౌన్ రైస్ అయినా, రెడ్ రైస్ అయినా, బ్లాక్ రైస్ అయినా, కినోవా అయినా, జొన్నమైనా, జొన్న సంగటైనా, రాగి సంగటైనా, సో ఏదైనా తీసుకోవచ్చు. మొలకలు తెప్పించుకోండి, ఆ మెంతులు కలుపుకోండి. చక్కగా ఫస్ట్ వెజిటబుల్ కర్రీ 2 కర్రీస్ పెట్టుకోండి. ముందు 2 కర్రీస్ తినండి, తర్వాత కీరా, క్యారెట్ కూడా తినండి. ఆ తర్వాత ప్రోటీన్ ఏదైతే ఉందో అది కన్జ్యూమ్ చేయండి. ఆ తర్వాత ఏ రాగి సంగటైనా, బ్రౌన్ రైస్ అయినా, రెడ్ రైస్ అయినా అది తినండి. దాన్ని అప్పుడు కర్రీతో తినండి. సో ఈ ప్యాటర్న్ మెయింటైన్ చేయండి. మీ బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ తగ్గి మీ బాడీలో ఫ్యాట్ లెవెల్స్ తగ్గుతాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఈవినింగ్ 6 o'clock or 7 o'clock డిన్నర్ క్లోజ్ చేయాలి. అది చాలా ఇంపార్టెంట్. అంటే మనం పడుకునే టైంకి 10 o'clockకి మీ బాడీలో ఇన్సులిన్ అనే హార్మోను స్లో అయిపోయి ఉండాలి. సో దానికి పని ఉండకూడదు. అప్పుడు గ్లూకోజ్ లెవెల్స్ అన్నీ మన బాడీలో మనం పడుకునే టైంకి ఫుడ్ అంతా డైజెస్ట్ అయిపోయి గ్లూకోజ్ లెవెల్స్ పెరగకుండా తీసుకున్న ఫుడ్ అంటే ఎక్కువ శాతం ప్రోటీను, గుడ్ ఫ్యాట్స్, ఈవినింగ్ ఫైబరు తీసుకోవటం వల్ల గ్లూకోజ్ పెరగదు. సో
స్ట్రెస్ లేకపోతే కార్టిజాల్ అనే హార్మోన్, స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అయినప్పుడు కూడా మన బాడీలో ఫ్యాట్ బర్న్ అవ్వదు. మనం పడుకొని డీప్ స్లీప్లో ఉన్నప్పుడు మనకి బాడీలో కావాల్సిన క్యాలరీస్ మొత్తము స్టోర్ అయి ఉన్న ఫ్యాట్, మన బాడీలో స్టోర్ అయి ఉన్న ఫ్యాట్, లివర్లో స్టోర్ అయి ఉన్న ఫ్యాట్ని యూజ్ చేసుకొని బాడీ వర్క్ అవుతుంది. సో ఈ ప్యాటర్న్ని ఫాలో అయ్యి హెల్దీ లైఫ్ స్టైల్ని నేర్చుకోండి.